అందరికీ నమస్కారం అండి. లక్ష్మీదేవిని కోరుకునే వారందరూ తప్పకుండా పాటించవలసిన అంశాలు. తులసిని పూజించిన చోట లక్ష్మీదేవి ఉండదు. విష్ణువుని పూజించిన చోట లక్ష్మీదేవి ఉండదు. నిన్నటి బట్టలు ధరించే వారి ఇంట లక్ష్మి ఉండదు. 2 సంధ్యల్లో నిద్రించే వారి ఇంట లక్ష్మీదేవి ఉండదు. ధనానికి, ధాన్యానికి, పుస్తకాలకు, పెద్దవాళ్ళకు కాలు తగిలితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అన్నిటికన్నా మించి స్త్రీలు కన్నీరు పెట్టుకున్న చోట ఆమె ఉండకపోవడమే కాదు, ఆ పరిసరాల్లో కూడా ఉండదు. స్త్రీ కంటి నుంచి కన్నీరు జారిందంటే లక్ష్మీదేవి అక్క జ్యేష్ఠాదేవికి పిలుపునిచ్చినట్లే. భగవద్భక్తులపై కోపగించే వారి ఇంట లక్ష్మీదేవి ఉండదు. అలాగే శ్రీహరి కూడా ఉండరు. శంకరుని పూజించిన చోట లక్ష్మీదేవి ఉండదు. ఇల్లు అశుచిగా, అశుభ్రంగా, కలకలలాడుతూ ఉండని ఇంట లక్ష్మీదేవి ఉండదు. బ్రహ్మవేత్తలకు, అతిథులకు భోజన సత్కారం జరిగిన చోట లక్ష్మీదేవి నివసించదు. ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా లేకుండా చిందరవందరగా పాదరక్షలు విడిచే వారి ఇంట లక్ష్మీదేవి ప్రవేశించదు. హృదయములలో పవిత్రత లోపించిన, ఇతరులను హింసిస్తున్న, ఉత్తములను నిందిస్తున్న లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంకట సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.